రాశి ఏంటంటే మీలో చాలా మందికి తెలియనటువంటి విషయం, తన ఫస్ట్ జాబ్ వాజ్ యాజ్ అన్ ఎయిర్ హోస్టెస్. సో ఆ ఎయిర్ హోస్టెస్ లాంగ్వేజ్ ఎలాగైతే ఉంటుందో, వాళ్ళు ఎలా అయితే అందరినీ వెల్కమ్ చేసి అందులో ఉండేటువంటి సెక్యూరిటీ మెజర్స్ అన్నింటినీ చెప్తారో, అదేలాగా ఒక్కసారి మాకు చెప్తే బాగుంటుందని కోరిక. ఏమంటావు రాశి? సరే సరే, ట్రై చేస్తాను. కొంచెం అటు ఇటు అయిపోతుంది. మాకు తెలియదుగా, తెలుగు నాకు అంత తెలియదుగా. అలా కాదు, ఆ ప్రొఫెషన్ కరెక్ట్గా ఎలా చెప్పాలో మాకు తెలియదు కదా. కరెక్టే, మేనేజ్ చేసుకుంటాం. మీరు ఇక్కడ ఉండాలి, నేను ప్యాసింజర్ ఇక్కడ సీట్లో ఉన్నాను. ఓకే ఓకే. ఆ టోన్లోనే చెప్పాలా? ఎస్, ఆ టోన్లోనే చెప్పాలి. అందరికీ నమస్కారం. పాత రోజులు గుర్తొస్తున్నాయి. చాలా అన్ప్రొఫెషనల్ హోస్టెస్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినందుకు అన్ని గెస్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ. మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ సపోర్ట్ ఇచ్చినందుకు. మన మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు 19 జూన్కి రిలీజ్ అవుతుంది. ఇది ఫ్యామిలీతో వెళ్ళి చూసిన ఫిల్మ్, ఫ్యామిలీతో వెళ్ళి చూసే ఫిల్మ్ ఇది. మా పైలట్ కమల్ తేజ గారు, మీకు ఎంటర్టైన్మెంట్ జర్నీకి తీసుకెళ్తారు. మీతో పాటు రాశి సింగ్ అనే నేను అండ్ మీ అందరి ఫేవరెట్ వడ్డే నవీన్ గారు మీకు ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓహో, ఇది పట్టుకోవాలి, మీరు పట్టుకుంటారా ఒకసారి మైక్? మా సినిమాలో ఉన్న మెయిన్ పిల్లర్స్, మా డైరెక్టర్, మా డిఓపి, మా మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ అనే నేను, మా ప్రొడ్యూసర్, మా హీరో వడ్డే నవీన్ గారు. ఈ మూవీ చూడడానికి మీరు థియేటర్కి వెళ్ళి సీట్లో కూర్చుంటే మీకు సీట్ బెల్ట్ అవసరమే లేదు. కరెక్ట్. ఎందుకు అంటే మా సినిమా ప్లాటే మీకు సీట్ బెల్ట్ లాగా ఉంటుంది. ఓ చప్పట్లు. ఈ సినిమాలో ఉన్న థ్రిల్లింగ్ సీన్స్ చూసిన టైంలో మీకు ఆక్సిజన్ లాగా మా సాంగ్స్ చాలా ప్లెజెంట్గా ఫీలింగ్ ఇస్తుంది. మా ఫ్లైట్ మా ఫిల్మ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు 19 జూన్కి థియేటర్స్లోకి ల్యాండ్ అవుతుంది. దెర్ ఈజ్ నో డీలే కాకుండా మీరు 19లోకి ఫస్ట్ షోకి వెళ్ళండి, చూడండి.